హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రముఖ ఎంఎన్సీ అయినటువంటి యాక్సెంచర్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీనికి మనకి నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఏ, బీకామ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా, అది కూడా మీకు 2021 to 2024 బ్యాచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. అండ్ 3.44 lakh per annum వరకు వస్తుందండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే accenture.com. ఇందులోకి వెళ్ళి మనం కెరీర్స్లో చూస్తే ఉంటుందండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమొస్తుందంటే అఫీషియల్ సైట్లో ఎంట్రీ లెవెల్ కెరీర్స్ ఎట్ Accenture టెక్నాలజీ అని వస్తుంది. నో మోర్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. రోల్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్ మనం ఆల్రెడీ వీడియో చేసాము. అండ్ ఇప్పుడు రోల్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇది చూద్దాము. సో ఇది క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయన్నమాట. సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్ పోస్ట్ అండి. అండ్ దీనికి ఏంటంటే డ్రైవ్ రిజల్యూషన్ ఆఫ్ ఫంక్షనల్, టెక్నికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, సపోర్ట్ ప్రాజెక్ట్స్ బై ట్రాకింగ్ అండ్ మేనేజింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అండ్ క్రియేట్ టెస్ట్ డిజైన్స్, టెస్ట్ ప్రాసెసెస్, టెస్ట్ కేసెస్ అండ్ టెస్ట్ డేటా. ఎంసీఎం, ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. దీనికి ఏమేమి క్వాలిఫికేషన్ కావాలి? ఎంసీఎం, ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్, ఎంఎఫ్ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై అంటున్నారు. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నవాళ్ళు. అదేవిధంగా దీనికి 2021 to 2024 పాస్అవుట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఇది మీరు హియర్ అనేది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా వస్తాయండి. సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్ పొజిషన్ ఇది. ఎక్స్పీరియన్స్ ఏమి ఉండాలంటే 0 to 11 months, అంటే మీరు ఫ్రెషర్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 11 months వరకు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ 3.44 వరకు వస్తుంది. పర్ యానం 3.4 lakhs అనమాట. లొకేషన్ వచ్చి మీకు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్, గుర్గాం, పూణే, కోల్కతా, నాగ్పూర్, ఇండోర్, ముంబై, జైపూర్. సో మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా ఇచ్చారండి. మనకి హైదరాబాద్లో కూడా ఉంది కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ దీనికి జాబ్ డిస్క్రిప్షన్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్ పోస్ట్. అండ్ ఇది ఎలిజిబిలిటీ ఏముందంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, మినిమం క్రైటీరియా నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సచ్ యాజ్ బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఏ, బీకామ్ ఎక్సెట్రా ఎక్సెప్ట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఆఫ్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఆర్ ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ. సో ఇక్కడ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరు ఉంటారో, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఏ, బీకామ్ వీళ్ళందరూ కూడా, అది కూడా మీరు 2021 నుండి 2021, 22, 23, 24 పాస్ అవుట్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దీనికి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మీకు బ్యాక్లాగ్స్ ఏమీ ఉండకూడదు. అండ్ మీ దగ్గర సర్టిఫికేట్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఏమేమి కావాలి అనేది. అండ్ దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై ఫర్ దిస్ జాబ్. ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ యూ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ ఇన్విటేషన్ అంటున్నారు కదా. సో మనము అప్లికేషన్స్ పంపించినప్పుడు ఒకవేళ మనము ఎలిజిబుల్ అయితే కనుక మనకి మెయిల్ వస్తుందంట. అది కూడా ఎందుకు, అటెండ్ ఆన్లైన్ అసెస్మెంట్స్. సో నెక్స్ట్ మీకు అసెస్మెంట్ కండక్ట్ చేస్తారనమాట ఆన్లైన్లో. దానికి ఏమేమి ఉంటాయి? మాక్ అసెస్మెంట్ ఉంటుంది. అసెస్మెంట్ వన్లో కాగ్నిటివ్ అసెస్మెంట్ ఉంటుంది. కాగ్నిటివ్ అసెస్మెంట్లో మీకు టాపిక్స్ కూడా ఇంగ్లీష్ ఎబిలిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ ఉంటుంది. తర్వాత అసెస్మెంట్ 2లో కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది. అందులో కూడా మీకు ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్, కామన్ అప్లికేషన్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్, సూడో కోడ్, ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ, ఈ విధంగా టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ అసెస్మెంట్ 3లో కమ్యూనికేషన్ అసెస్మెంట్. దీనిలో మీకు ఏమేమి ఉంటాయి? సెంటెన్స్ మాస్టరీ, వొకాబులరీ, ఫ్లూయెన్సీ, ప్రొనౌన్సియేషన్. సో ఈ విధంగా టాపిక్స్తో సహా మీకు డ్యూరేషన్తో సహా మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు త్రూ అయితే నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. రిజిస్ట్రేషన్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఆల్రెడీ ఉంటే ఇది క్లిక్ చేయాలి. మనకి లేదు క్రియేట్ చేసుకోవాలంటే ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట, అంటే మీరు ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇవ్వండి క్లియర్గా మెన్షన్ చేసి. మీరు ఇక్కడ లాస్ట్కి ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అయిపోయి మీరు అప్లికేషన్ అప్లై చేయడానికి వస్తుందన్నమాట. ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. చాలా మంచి అవకాశం అండి. ఇది వన్ ఆఫ్ ది ఎంఎన్సీస్ అని మనకి తెలుసు. అండ్ మీకు ఫ్రెషర్స్ కూడా ఇస్తున్నారు. అండ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో కూడా. శాలరీ కూడా మీకు 3.44 lakhs per annum ఉంటుంది. అండ్ హైదరాబాద్లోనే కూడా జాబ్ ఉంటుంది. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయి